ఒక వేటగాడు ఓ రోజు అడవికి వెళ్ళాడు వేటాడడానికి. జంతువులేవీ దొరకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లన గ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి ఏమిటి విడ్డూరం, తాబేలు పిల్లన గ్రోవి వాయించడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకొని ఆ తాబేలును బంధించి తన ఇంటికి తీసుకెళ్ళాడు. పిల్లన గ్రోవి పాడుతూ మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్థం కాలేదు. వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఓ మూలన పెట్టి పిల్లన గ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు. ఆ తాబేలుని పట్టణానికి తీసుకెళ్ళి దాంతో పిల్లన గ్రోవి వాయించి డబ్బు సంపాదిస్తానని అన్నాడు వేటగాడు. తన భార్య పిల్లలతో చచ్చాన్రా అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దాన్ని ఒక పెట్టెలో పెట్టి, పిల్లలు ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. నేను బజార్కి వెళ్ళి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు. వేటగాడు అలా వెళ్ళగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లన గ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరికి వెళ్ళారు. మీకు నా గానం నచ్చిందా? నన్ను ఈ పెట్టె నుండి బయటికి తీయండి. మనమందరం కలిసి పాడుతూ ఆడుదాం అని అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో. పిల్లలు తాబేలుని బయటికి తీశారు. తాబేలు మధురంగా పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటే పిల్లలు ఆడసాగారు. ఇలా చాలాసేపు జరిగింది. చివరికి అలసిపోయి చెమటతో తడిసిపోయారు ఆ పిల్లలు. చెమటతో తడిసిపోయాం కదా ఇప్పుడు మనం స్నానం చేద్దాం అని అన్నది తాబేలు తన పథకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్లో నీళ్లు తెచ్చారు. ఇవి నాకు సరిపోవు, పదండి నదిలో స్నానం చేద్దాం అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది.